హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇంకా పిల్లల బీచ్కి అయితే వెళ్ళారు కదండి. ఇది ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని వాళ్ళ యూనిఫామ్ అది వేసేసుకొని వచ్చేసేసారండి. అసలు చూడండి, ఈ బుడ్డోడు ఒకడు ఉన్నాడు చూడండి. బుడ్డోడు అయితే ఏం ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకి వాటర్ అంటే ఎంత ఇష్టమోనండి నిజంగానే. ఇంట్లో బాత్ చేయమంటే కూడా ఇంకా స్నానం దగ్గర నుంచి రారండి, నీళ్ళతో ఏం ఆడుతూ ఉంటారు కదా. అక్కడ నీళ్ళ దగ్గర నుంచే రారు, ఇంకా బీచ్కి వచ్చారు. ఇక్కడి నుంచి ఇంకేం వస్తారు బయటికి. అసలు ఆ బుడ్డోడు చూడండి, నాకైతే ఎంత అసలు ఆనందం వేసేస్తుందంటే వాడు వెళ్తుంటే వస్తుంటే ఆడుకుంటుంటే. ఇంకేమైతే మార్నింగ్ టైం అంతా భయపడిపోయింది కదండి, చెప్పే కదా మీకు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన కాడి నుంచి అయితే ఫ్రీ అయిపోయింది అనమాట. నాకేమనిపించేసేసిందంటే పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉండేది. ఎప్పుడు భయపడ్డది లేదండి ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మార్నింగ్ ఒక రట్లో ఉన్నదనమాట, మధ్యాహ్నం నుంచి ఇంకొక రకంగా ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఫ్రీ అయిపోయి మధ్యాహ్నం గేమ్స్ అవి ఆడేసేసి అక్కడి నుంచి తర్వాత బీచ్లో బాగానే ఎంజాయ్ చేసిందండి. పార్ట్ 1 మూవీ ఒక రకంగా, పార్ట్ 2 అదే సినిమాకి వెళ్తే మనం ఇంటర్వెల్ ముందు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక రకంగా ఉంటుంది కదా, అలా అనిపించేసింది అనమాట. పాపదైతే నాకైతే ఇది లైఫ్లో మెమరీ అన్నట్లే ఉందనమాట. ఇంకా వీళ్ళైతే ఇది మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చేసాకండి. ఇంకా పిల్లలకు గేమ్స్ ఆడుతున్నారు. పిల్లల గేమ్స్ ఏమో కానీ ఆ పక్కన బీచ్ వ్యూ, ఇటు పక్కన వీళ్ళు ఆడుతుంటే అసలు ఆ రెండింటిని మిక్స్ చేసి చూస్తుంటే అసలు ఆ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుందండి వీళ్ళు ఆడుతుంటే. చిన్నప్పుడు నేను ఎందుకు ఆడలేదా నా లైఫ్ ఇలా అన్నట్లు నేనైతే నిజంగా ఇప్పుడు నా బదులు నా పాప ఆడుతుందనే హ్యాపీ అయితే ఉందండి. ఇక్కడైతే చూడండి పడవలు అవన్నీ ఇంకా సముద్రంలోకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. అసలు పిల్లలు ఆడుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పిల్లలు కింద పడతారా ఆడుకునేటప్పుడు, పడ్డా కూడా వాడు లేచి మళ్ళీ స్టార్ట్ అయిపోద్దండి, అలా హ్యాపీగా ఉంటారనమాట. అదే మనం ఇంట్లో పిల్లలు పడతారు కదా, ఇంట్లో పడినా ఇంకోటి ఏదైనా పడ్డాక ఏడుస్తారు. కానీ గేమ్స్ కాడికి వచ్చేసరికి పడినా కూడా లేచి మళ్ళీ పరిగెత్తాలి, ఆడాలి అనేది ఒక హ్యాపీనెస్ అండి వాళ్ళకైతే మటుకు. నిజంగా ఒకళ్ళకి మించిన ఒకళ్ళతోటి అసలు ఆడడం కానీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించేస్తుంది కదా మీకైతే. బీచ్ పక్కనే ఇలా ఆడుతుంటే ఇంకా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి నిజంగా అయితే మటుకి. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు అయితే మటుకి. మార్నింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈవినింగ్ వచ్చేదాకా కూడా పిల్లల్లో ఎక్కడ కూడా అసలు బాడీలో లెవెల్స్ పడిపోలేదండి. ఇంకా ఎనర్జీ పెరిగిపోతానే ఉందన్నమాట. అసలు డ్యాన్స్లని, ఎంజాయ్ అని, గేమ్స్ అని, వాళ్ళకి ఇష్టమైన తినడం అని కానీ అసలు అంతా హ్యాపీగా ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది అసలు బీచ్ కూడా. నేను కూడా ఫస్ట్ టైమేనండి ఈ బీచ్కి అయితే రావడము. మీరు ఈ బీచ్కి చీరాల బీచ్ అండి, ఇది చీరాల బీచ్. మీరు ఈ బీచ్కి ఎప్పుడైనా వెళ్ళారా? నా అలాగే మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారా? ఇలా గేమ్స్ అయితే ఆడుకున్నారండి. ఇంకా ఆడాక కాసేపు అయితే తర్వాత ఇంకా బీచ్లోకి వచ్చి కాసేపు ఆడుకుందండి పాప అయితే. ఇంకా అప్పుడు ఎంజాయ్ చేసిందండి. పొద్దునైతే పాపం భయపడితే ఎంజాయ్ చేయలేదు, కానీ ఇంకా ఆ తర్వాత గేమ్స్ ఆడడం అయిపోయాక ఈవినింగ్ టైంలో మటుకి ఇంకా కొంచెంసేపు ఎంజాయ్ చేసి బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. మీరు మన వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అబ్బా. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. వీడియోస్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మీకు వచ్చేది. ఏంటంటే రేపు మీ అల్లరిపిల్ల బర్త్డేనండి. రేపే June 20 అనమాట. మీ అల్లరిపిల్ల బర్త్డే వచ్చేసేసింది. ఇంకా ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేసేసిద్దండి. ఎప్పుడైనా బర్త్డే అయిపోతే మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ అనమాట. ఇంకా అంతే కదండి, ఒక బర్త్డే అయిపోయాక మళ్ళీ బర్త్డే వచ్చేదాకా మమ్మీ నా బర్త్డే ఇప్పుడు అని ఇదే అల్లరి అనమాట. నా బర్త్డే ఫ్రెండ్స్ రేపు. అవునా? గిఫ్ట్ కావాలంటే చెప్పండి, నేనే పంపించచ్చు. మీరు నువ్వు పంపిస్తావా వాళ్ళు ఇవ్వాలా? మరి నువ్వు పంపిస్తానన్నట్టు చెబుతున్నావు. అమ్మో, గిఫ్ట్స్ కూడా కావాలంటండి మేడం గారికి. గిఫ్ట్స్ ఇస్తారా నీకు? సరే, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.